ఎల్నినో యొక్క ప్రభావం వల్ల ఈరోజు వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం, భారతదేశం అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఆ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం అనేది మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా రాయలసీమలో కూడా ఆ ప్రభావం రావడం వల్ల పూర్తిగా వర్షపాతం తగ్గిపోవడంతో రైతులకు ఇబ్బంది కలగకుండా అనేక చర్యలు తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యులో మా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తాం. నేను ఈ విషయం ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు వనరులు ఎల్ఎల్సి నుంచి వచ్చేటువంటి నీళ్లు, అదే కాకుండా వర్షపు ద్వారా ఒక్కొక్క నీటి బొట్టుని ఒడిసి పట్టుకునేటువంటి అన్ని చర్యలను కూడా దాదాపు 3-4 నెలల ముందే ఈ యొక్క ఎల్నినో ప్రభావం ఉంటుందని రైతులకు ఈ రకంగా విషయాన్ని చెప్పడం, అదేవిధంగా జలధార లాంటి కార్యక్రమాలతోటి ఈరోజు ఉన్నటువంటి చెరువులను డీసిల్టింగ్ చేయడం, అదేవిధంగా తుంగభద్ర గేట్లని పునర్నిర్మాణం చేసి 50 కోట్ల రూపాయలతోటి వాటినన్నీ పునర్నిర్మించిన తర్వాత ఆ ఒక్క నీటి బొట్టు అక్కడ నుంచి కర్ణాటక నుంచి మా ప్రాంతానికి రావాల్సింది గతంలో కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి కొన్ని చోట్ల జలచౌర్యం జరిగేది, ఎందుకంటే రైతులకు నీళ్లు గడపడినప్పుడు ఏ ప్రాంతము ఏ రాష్ట్రం చూడరు కాబట్టి అక్కడి నుంచి టైలెండ్లో ఉన్నటువంటి మా ఎమ్మెగనూరు కోడుమూరుకు నీళ్లు వచ్చేసరికి ఇబ్బంది అవుతుందని చెప్పి అనేక చర్యలు తీసుకుని ఇప్పుడు టెలిమీటర్ ద్వారా కూడా అక్కడ పెట్టి ఇక్కడ మెజర్ చేస్తూ గతంలో ఏదైతే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఉన్న చోట ప్రతి చర్యను తీసుకొని మా ప్రాంతానికి నీళ్లు చేరే విధంగా ఆ నీటి బొట్టును ఒడిసిపట్టుకొని చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు మన్నార్ కాలువ ఎర్రకోటకు ఇంత కష్టకాలంలో ఇంత ఇబ్బందుల సమయంలో కూడా ఇటు సాగు త్రాగునీటికి కూడా మేము నీళ్లు వదిలి ఇటు రైతుకు భరోసా ఇచ్చి, అదేవిధంగా తాగడానికి నీళ్లకు పూర్తిగా ఇబ్బంది పడుతూ పశువులకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఈ కాలువకు నీళ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 3 చెరువులు నేను గర్వంగా తెలియజేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇటు సిరాలదొడ్డి చెరువులో కావచ్చు, అదేవిధంగా పెసలదిన్న చెరువు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తిమ్మాపురం దగ్గర కొండమ్మవాగు చెరువు కావచ్చు, ఈ చెరువుల్ని 60 నుంచి 70% వరకు ముందుగానే నింపుకొని నీళ్ళని, ఆ నింపినటువంటి నీళ్ళతో ఇటు గ్రౌండ్ వాటర్ పెరగడమే కాకుండా ఆ నీళ్ళని మళ్ళీ తాగునీటికి అక్కడక్కడ మనకున్నటువంటి ఛానల్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సాగునీటికి కూడా రైతుకు అందించి ఈరోజు కాపాడేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు చాలా సంతోషకరంగా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే నేను చెప్పినటువంటి ఎల్నిలోకే అదే రకంగా ఆ చర్యల్లో భాగంగా ఓఎండ్ఎం ఎస్పెషల్లీ ఎల్ఎల్సి కాలువ గతంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఈ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క సొంత గ్రామాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడిమెట్ల పంచాయతీ కావచ్చు, ఈ కాలువ పోయేటువంటి దాంట్లో కనీసం ఓఎండ్ఎం కింద ₹1 బొట్టు కానీ ఒక్క గ్రీస్ కానీ కనీసం ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు ఈరోజు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏదైతే కట్టినటువంటి 9 లక్షల రూపాయలతో 5 లక్షల రూపాయలతో ఈ నీళ్లు ఒక్కటి కూడా ఒక బొట్టు కూడా వృధా కాకుండా పైకి వచ్చి నీళ్లు పారకుండా బయటికి ఆ యొక్క పారడం వల్ల రైతుకు చేరాల్సిన నీళ్లు, ప్రజల గొంతులకు చేరాల్సిన నీళ్లు వృధా కాకుండా ఈ ఓఎండ్ఎం మెయింటెనెన్స్ ద్వారా ఈరోజు ప్రత్యేక చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోవడం వల్ల, ప్రత్యేకంగా ఈ చర్యల వల్ల ఈరోజు ఆ నీళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా అదే ఛానల్లో రైతులకంతా అదే రకంగా ప్రజలకంతా చేరేటువంటి పరిస్థితి. నేను